హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి తెలుగు జాబ్స్ కాంప్లెక్స్. నా ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్గా మన ఛానల్ వచ్చేసి 2.5K సబ్స్క్రైబర్స్ అయితే దాటడం జరిగింది. సో ఎంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ప్రతి నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఫోటో కేబీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ ఫోటో అనేది కేబీ ఎలా తగ్గించడం వల్ల మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా, కేబీ క్వాలిటీ అనేది తగ్గుతుందా, అంటే ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుందా, ప్రతి డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా వీడియోలు చెప్తాను. అంతేకాకుండా మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా కేబీ అనేది తగ్గించాలనుకుంటే ఇమేజ్ యొక్క కేబీ మీరైతే ఆ లింక్ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా తగ్గించాలో మీకు ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. కేబీ రెడ్యూసర్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లింక్స్ అయితే వస్తాయి. సో ఇలా స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇలా చూడండి, ఒక స్క్రోల్ చేయగానే ఇక్కడ i7 ఉంది కదా, అంటే PI7 ఉంది కదా. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్లోనే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ యొక్క పీసీలో కూడా మీరైతే చేసుకోవచ్చు ఎడిటింగ్ అనేది, అంటే మీరు కేబీ తగ్గించడం అనేది. ఫస్ట్ మీరు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క గ్యాలరీలో ఉన్న ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇమేజ్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్ యాడ్ చేశాను. ఈ విధంగా మీరు ఇమేజ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ఇమేజ్ యొక్క సైజ్ వచ్చేసి 157 KB ఉంది. అంతేకాకుండా లెంత్ విడ్త్ ఇదంతా మనకి తెలిసిందే. ఇలా స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ నెంబర్ అయితే ఉంది కదా, కేబీ అని చెప్పి ఇక్కడ పక్కన నెంబర్ అయితే ఉంది కదా. ఈ సైజ్ దగ్గర సైజ్ అనేది మనకి ఆల్రెడీ మనది 150 KB అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకి 35 KB నీడెడ్ అనుకోండి. 35 KB అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లేదు నాకు 20 KB లోపు కావాలి అనుకుంటే 20 KB మీ ఇష్టం, ఎంతైనా ఇవ్వచ్చు. సో నేనైతే 35 KB ఇస్తున్నాను. ఇక 35 KB ఇచ్చి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంప్రెస్ అని అయితే కనబడుతుంది కదండి ఇక్కడ పక్కన. ఈ కంప్రెస్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్రెస్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఇమేజ్ అనేది కంప్రెస్ అవుతుంది. అంటే మీరు ఏదైతే కేబీకి ఇచ్చారో ఆ కేబీకి అయితే కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయిన తర్వాత మీకైతే ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఇమేజ్ అనేది కంప్రెస్ అయింది. నేను 35 KB ఇస్తే 34 KB వరకు నాకు కంప్రెస్ అవ్వడం జరిగింది. సో అదైతే మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకైతే మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అవగానే చూడండి, ఈ రకంగా మీకు మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఈ రకంగా అయితే మీరు కేబీ అనేది తగ్గించాల్సి ఉంటుంది. మీ మొబైల్లోనే మీరైతే కేబీ అనేది తగ్గించవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సిగ్నేచర్ కానీ లేదా ఇమేజ్ కానీ ఏ ఫోటో అయినా సరే మీరు ఈ రకంగా అయితే కేబీ తగ్గించాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ మీకు ప్రాసెస్లో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.